Hi, hello, welcome to BTech Wala. In the last section, we will discuss about the process. So, in this section, we discuss about the process state. First, what is meant by process state? So, here we're going to see a process executes, it changes state. The process state defines the current activity of that process. సో ఫస్ట్ ప్రాసెస్ స్టేట్ అంటే ఏంటిది? సో ప్రాసెస్ స్టేట్ అంటే ఏం లేదు, ఆ ఒక ప్రాసెస్ యొక్క స్టేట్. సో ఆ ప్రాసెస్ అనేది ఏ స్టేట్లో ఉంది. మెయిన్గా ప్రాసెస్ స్టేట్ ఏం డిఫైన్ చేస్తుందంటే ఆ ఒక ప్రాసెస్ యొక్క కరెంట్ యాక్టివిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకుంటూ పోతుంది. సో ఆ ఎగ్జిక్యూషన్లో కూడా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. సో కరెంట్లీ ప్రాసెస్ అనేది ఏ స్టేజ్లో ఉంది, సో ఎగ్జిక్యూషన్లో ఏ స్టేజ్లో ఉంటుంది అనేది మనం తెలుసుకోవడానికి ఈ ప్రాసెస్ స్టేట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇది మెయిన్గా ప్రాసెస్ స్టేట్ అంటే. సో ప్రాసెస్ స్టేట్లో ఎన్ని స్టేజెస్ ఉన్నాయి, ఎన్ని స్టేట్స్ ఉన్నాయో తెలుసుకుందాం. ఏ ప్రాసెస్ మే బి ఇన్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్స్. ఒక ప్రాసెస్ అనేది ఈ ఫాలోయింగ్ ఏవైతే ఈ స్టేట్స్ ఉన్నాయో, ఏవైతే ఈ 5 స్టేట్స్ ఉన్నాయో, ఈ 5 స్టేట్స్లో ఏదో ఒక స్టేట్లో ప్రాసెస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఫస్ట్ వన్ ఏంటిది? న్యూ. And next state ready and running and waiting, and last one terminator or exit. So these are the 5 states what we have. So new, first state is new, the process is been created. So first state అనేది new state లో ఏం జరుగుతుంది, ప్రాసెస్ అనేది క్రియేట్ అవుతుంది. మరి నెక్స్ట్ స్టేట్ ఏంటిది? రెడీ. సో మరి రెడీ స్టేట్లో ఏం జరుగుతుంది, ద ప్రాసెస్ వెయిటింగ్ టు బి అసైన్ టు ఏ ప్రాసెసర్. రెడీ స్టేట్లో ఆ ప్రాసెస్ అనేది వెయిట్ చేస్తుంది. సో దేనికోసం వెయిట్ చేస్తుందంటే అక్కడ ఉన్న ప్రాసెసర్ అనేది ఈ ప్రాసెస్ని తనలో తీసుకొని రన్ చేస్తుంది. సో అలా రన్ చేసే వరకు ఆ ప్రాసెస్ అనేది రెడీలో వెయిట్ చేస్తూ ఉంటుంది. నెక్స్ట్ రన్నింగ్, ఇన్స్ట్రక్షన్ ఆర్ బీయింగ్ ఎగ్జిక్యూటెడ్. సో ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఆ ప్రాసెస్ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో, ఆ ప్రాసెసర్ ఎప్పుడైతే ఫ్రీగా ఉంటుందో అప్పుడు ఆ ఒక ప్రాసెస్ తీసుకొని అందులో ఉన్న ఇన్స్ట్రక్షన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. దాన్ని మనం రన్నింగ్ స్టేట్ అంటాం. సో ఎప్పుడైతే వెయిటింగ్ స్టేట్. సో వెయిటింగ్ స్టేట్ అంటే ఎప్పుడు అంటాం, ద ప్రాసెస్ వెయిటింగ్ ఫర్ సమ్ ఈవెంట్ టు అక్కర్ సచ్ as ఇన్పుట్ అవుట్పుట్ కంప్లీషన్ ఆర్ రిసెప్షన్ ఆఫ్ ఎ సిగ్నల్. సో ఎప్పుడైతే ప్రాసెస్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందో, ఇన్స్ట్రక్షన్ రన్ అవుతుందో, దానికి సడన్గా ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ అవసరం అవుతుంది. సో ఎప్పుడైతే దానికి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ అవసరం అవుతుందో అప్పుడు ఆ ప్రాసెస్ ఎగ్జిక్యూషన్ అంటే ఆ ప్రాసెసర్ నుంచి బయటకు వచ్చి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ దగ్గరికి వెళ్తుంది. అప్పుడు అది వెయిటింగ్ స్టేట్లో ఉన్నట్టు. సో ఎప్పుడైతే ప్రాసెసర్ అనేది ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ కోసం బయటికి వచ్చిందో అప్పుడు అది వెయిటింగ్ స్టేట్లో ఉన్నట్టు అర్థం. సో టర్మినేట్, ఎప్పుడైతే ప్రాసెస్ అనేది అన్ని వెయిటింగ్ లిస్ట్లోకి వెళ్ళిపోయి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ చేసుకొని మొత్తం అందులో ఉన్న అన్ని కోడ్స్ ఎగ్జిక్యూట్ అయ్యి అన్ని ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్గా ఆ ప్రాసెస్ అనేది ఫినిష్ అవుతుంది. సో ఫినిష్ అవ్వడం అంటే ఆ ప్రాసెస్కి బయటకు వచ్చి కంప్లీట్గా ఎగ్జిక్యూట్ అయ్యి బయటకు వెళ్ళిపోతుంది. సో అలా వెళ్ళిపోయిన ఎగ్జిట్ అవ్వడాన్ని మనం, ఒక ప్రాసెస్ అనేది ఎగ్జిట్ అవ్వడాన్ని మనం టర్మినేటెడ్ స్టేట్ అంటాం. సో ఈ విధంగా ప్రాసెస్కి 5 స్టేట్స్ ఉంటాయి. సో ప్రాసెస్కి ఎన్ని స్టేట్స్ ఉంటాయి? ప్రాసెస్కి 5 స్టేట్స్ ఉన్నాయి. ప్రాసెస్ అనేది 5 స్టేట్స్లో ఎందులో ఒక దాంట్లో ఉంటుంది. సో ఓన్లీ వన్ ప్రాసెస్ కెన్ బి రన్నింగ్ ఆన్ ఎనీ ప్రాసెస్ ఎట్ ఇన్స్టెంట్ టైమ్. సో ఇక్కడ మన నోట్ ఏమి ఇచ్చాడు, ఒక్క ప్రాసెసర్లో ఒక్క ప్రాసెస్ మాత్రం నడుస్తుంది. ఒక ప్రాసెసర్లో ఒకటే ఇన్స్టెంట్ టైంలో జరుగుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాలి, ఇప్పుడు CPU ప్రాసెసర్ ఒక ప్రాసెస్ రన్ చేస్తుంది. సో నో అదర్ ప్రాసెస్ విల్ బి ఎంటర్ ఇన్ టు ద ప్రాసెసర్. సో ఒక ప్రాసెస్ మాత్రమే ఎగ్జిక్యూట్ చేస్తుంది, అది ఒకే టైంలో. సో ఇది మెయిన్ థింగ్. సో ఇక్కడ మనం చూస్తే ఎగ్జాంపుల్ ఒకటి ఉంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ so that we have better understanding on this. So first one ఏంటిది? న్యూ అండ్ ఫస్ట్ స్టేట్ న్యూ, అండ్ సెకండ్ స్టేట్ రెడీ, అండ్ థర్డ్ వన్ ఇస్ రన్నింగ్, వెయిటింగ్ అండ్ టర్మినేటెడ్. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రాసెస్ తీసుకున్నాం. ఈ న్యూ స్టేట్లో ప్రాసెస్ అనేది క్రియేట్ అయింది. ఏదో ప్రాసెస్ కానీ టాస్క్ కానీ సరే, ప్రాసెస్ ఈ న్యూ స్టేట్లో క్రియేట్ అయింది. సో క్రియేట్ అయిన వెంటనే అది ఎక్కడికి వెళ్తుంది? రెడీ స్టేట్లో రెడీగా ఉంటుంది. సో ఎప్పుడైతే ప్రాసెసర్ అనేది ఫ్రీగా ఉంటుందో అది రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి వెళ్తుంది. అర్థమైందా? ఇక్కడ నుంచి రెడీ స్టేట్ నుంచి రన్నింగ్ స్టేట్కి వెళ్తుంది. సో ఎప్పుడైతే ఆ ప్రాసెస్కి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ అవసరం అవుతుందో ఈ ప్రాసెసర్ నుంచి ఆ ప్రాసెస్ అనేది బయటికి వచ్చి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ తీసుకొని వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది.
సో ఆఫ్టర్ వెయిటింగ్ ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ కంప్లీట్ అయినాక అగైన్ మళ్ళీ అది ఎక్కడికి వెళ్తుంది, రెడీ స్టేట్కి వెళ్తుంది. సో రెడీ స్టేట్కి వెళ్ళి మళ్ళీ రన్ అవుతుంది. అట్లా ఆ ప్రాసెస్ మొత్తం ఎగ్జిక్యూట్ అయిపోయినాక లాస్ట్గా టర్మినేట్ స్టేట్లో అది ఎగ్జిట్ అనేది జరుగుతుంది. అర్థమైందా? ఫస్ట్ ఇక్కడ న్యూ కడ క్రియేట్ అవుతుంది, రెడీలో ఆ ప్రాసెసర్ ఫ్రీగా ఉన్నది సేపు వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే ప్రాసెసర్ ఫ్రీ అవుతూ ఇక్కడ ఉన్న ప్రాసెస్ అన్ని రన్నింగ్లో తీసుకుంటుంది, రన్నింగ్ స్టేట్లో అది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎప్పుడైతే అది ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుందో ఎప్పుడైతే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ అవసరం ఉంటుందో అగైన్ వెయిటింగ్ లిస్ట్లో వస్తుంది. ఈ వెయిటింగ్ లిస్ట్లో మరి ఎంతసేపు ఉంటుందంటే ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్స్ కంప్లీట్ అయ్యేంత వరకు వెయిటింగ్ లిస్ట్లో ఉంటుంది. మరి ఇన్పుట్ అవుట్పుట్ ఆపరేషన్ కంప్లీట్ అయిన తర్వాత అగైన్ మళ్ళీ రెడీలోకి వెళ్తుంది. మళ్ళీ ప్రాసెసర్ ఎప్పుడు ఫ్రీ ఉంటుంది, రెడీలోకి వెళ్ళి మళ్ళీ రన్ అవుతుంది. రన్ అయిన తర్వాత ఇప్పుడు కంప్లీట్గా అన్ని ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత అంతా కోడ్ అంతా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత లాస్ట్కు అది ప్రాసెసర్ బయటకి వచ్చి ఎగ్జిట్ అవుతుంది. సో ఎగ్జిట్ అవ్వ స్టేట్నే మనం టర్మినేటెడ్ స్టేట్ అంటాం. సో ఈ విధంగా ఒక ప్రాసెస్ అనేది మన యొక్క ప్రాసెసర్లో ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఒక ప్రాసెస్ అనేది ఈ 5 స్టేట్లో ఉంటుంది. ఏ స్టేట్? న్యూలో ఉంటుంది, రెడీలో ఉంటుంది, రన్నింగ్, వెయిటింగ్, టర్మినేటెడ్. ఏ ప్రాసెస్ అయినా ఈ 5 స్టేజెస్ దాటుకున్న తర్వాతనే అది కంప్లీట్ ఎగ్జిక్యూటెడ్ అనేది జరుగుతుంది. సో ఈ సెక్షన్లో మనం ప్రాసెస్ స్టేట్ అనేది తెలుసుకున్నాం. సో ఐ థింక్ యూ అండర్స్టాండ్ బెటర్. మరి నెక్స్ట్ సెక్షన్లో మనం ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అనేది తెలుసుకుందాం. సో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ సో మనం నెక్స్ట్ వీడియోలో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అనేది తెలుసుకుందాం. అంతవరకు మరి ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అంటే డెఫినేషన్ ఏంటిది అనే దాని మీద మీరు కొంచెం అవగాహన అయి ఉండండి. సో అలా ఉన్నట్లయితే మీకు ఇంకొంచెం ఈజీగా ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్ అనేది అర్థమవుతుంది. సో నెక్స్ట్ వీడియో విల్ డిస్కస్ అబౌట్ ద ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్. సో ఇప్పటి వరకు మనం ఫస్ట్ సెక్షన్లో ప్రాసెస్ అంటే నేర్చుకున్నాం ఫస్ట్ పార్ట్లో, అండ్ ఈ సెక్షన్లో మనం ప్రాసెస్ స్టేట్ నేర్చుకున్నాం. నెక్స్ట్ సెక్షన్లో ప్రాసెస్ కంట్రోల్ బ్లాక్, అగైన్ నెక్స్ట్ సెక్షన్ థ్రెడ్స్ అని నేర్చుకున్నాం. సో ఈ 4 కాన్సెప్ట్స్ మనం నేర్చుకున్నట్లయితే ఫస్ట్ యూనిట్లో పక్కా క్వశ్చన్ అనేది ఒకటి వస్తుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీకు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైతేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సో విల్ మీట్ ఇన్ నెక్స్ట్ సెక్షన్. థ్యాంక్ యూ అండ్ బాయ్.